సో అంటే బైబుల్ మొత్తం పట్టుంది మీకు? బైబుల్ నాకు కొత్త నిబంధన మాత్రం చాలా పట్టుంది, 4 సువార్తలు మాత్రం. ఓకే. మత్తయి, మార్కు, లూకా, యోహాను చాలా. సో అంటే క్రిస్టియానిటీకి వెళ్ళిన తర్వాత మీ నేమ్ ఏం చేంజ్ చేశారు? అంటే నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత నతానియేల్. ఓకే. ఆ వాటర్లో ముంచుతారు కదా ఒక మనిషిని, ఇక మునుగురని జీవితం అయిపోతుంది మునుగని చెప్పేసి ముంచుతారా లేకుంటే? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నేను ఒక్కసారి కాదు బాప్తిస్మం తీసుకున్నది, 2 times. ఓకే. అంటే 2 సార్లు తీసుకోవాలా లేకుంటే అది? లేదు, అలా ఒక పాస్టర్ వచ్చి ఏమంటాడంటే, నేను తీసుకున్నాను కదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో పెంతెకోస్తు సంఘంలో నేను తీసుకున్నాను మొదటిసారి. సో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే, తీసుకున్న తర్వాత ఈ పాస్టర్ చనిపోయాడు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత వేరే వాడు ఏమన్నాడంటే, బైబిల్ ప్రకారంగా నువ్వు తీసుకున్నది రాంగ్ బాప్తిస్మము, నువ్వు తీసుకున్నావు కానీ పరలోకం వెళ్ళవు, నువ్వు నా దగ్గర తీసుకోవాలి. వాడొక లుచ్చా, వాడొక లంగా, వాడొక లఫంగా వాడి దగ్గర తీసుకుంటుంది. వాడు బోడు, వాడు సంఘస్థులు బోరు, వాడి సంఘంలో నువ్వు ఎందుకుంటావు, ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలి కానీ మెత్తబడే సంఘంలో, మొత్తబడే సంఘంలో నువ్వు ఎందుకుంటావు అని చెప్పి ఇతను ఏం చేశాడంటే, సరే మరి నేను ఎట్లా చేయాలి అని అంటే, కాకినాడ ఒక నాకు తెలిసిన ఒక ఇంగ్లీష్ పాస్టర్ గారు వస్తారు, అంటే బయట దేశం నుంచి తీసుకొచ్చారనమాట. తొట్టెలో ఏసునామంలో ఒక్కసారి బాప్తిస్మం తీపిచ్చారనమాట, ఒకేసారి తొట్టెలో ముంచడం అనమాట. సో అప్పుడు ఏం చేశారంటే, నీకు ఏసునామంలో అయిపోయింది, బాప్తిస్మం అయిపోయింది, ఇప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడు అని అంటే, నాతో పాటు ఒక 22 మంది ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి కాకినాడ వెళ్ళి అందరు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళమే.